అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్పికే న్యూస్ ఛానల్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు. అయితే మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,054 కోట్లు, వ్యవసాయానికి 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు. ఇక ఎస్సీ సంక్షేమంకు 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమంకు 17,169 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, కార్మిక శాఖకు 900 కోట్లు, మహిళా శిశు సంక్షేమంకు 2,862 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,591 కోట్లు, ఐటీ రంగానికి 371 కోట్లు. 6 గ్యారెంటీలకు గాను 56,084 కోట్లు, చేయూత పింఛన్లు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు 12,571 కోట్లు, ఉచిత బస్సుకు గాను 4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు, విద్యుత్ రాయితీకి 11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు. ఇవి మరి మన తెలంగాణ బడ్జెట్లో శాఖల వారీగా కేటాయించినటువంటి నిధులు. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఎన్బికే న్యూస్.